పరిశుద్ధ గ్రంథములో నుండి, అది రోమపత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మంను విడిచి పురుషులతో పురుషులు అవాంఛ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందొచ్చు. అందరూ మాట చెప్పండి. తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందొచ్చు. ఇప్పుడు దేవుడు కోపపడిన ఒక వ్యక్తిలోకి, దేవుడు ఒక వ్యక్తి మీద కోపపడ్డాడు, వదిలేశాడు. అతనిలో ఇప్పుడు ఎన్ని రకాల పాపం వచ్చింది మీరు చెప్పాలి? 19 రకాల పాపాలు వచ్చినాయి. వారి హృదయంలో ఉన్న దురాశను అనుసరించి నడుచుకుంటున్నాడు. తుచ్చమైన అభిలాషలు వస్తున్నాయి. 19 రకాల పాపాలు వచ్చి కూర్చున్నాయి. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఆ 19 రకాల పాపాల్లో ఉన్నాడు. కానీ అక్కడ రాయబడిన మాట, ఆ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచున్నాడు. అంటే 19 రకాల పాపాలు ఇతనిలో ఉన్నాయి. దేవుడు వదిలేసిన తర్వాత ఇక లేని పాపం అంటే ఏదీ లేదు, అన్నీ వచ్చి కూర్చున్నాయి. అంతేకాదు, ఆ తప్పిదమునకు తగిన ఫలము కూడా భూమి మీదనే అనుభవించటం ప్రారంభించాడు. మీకు అర్థమవుతుందా? తప్పిదమునకు తగిన ఫలం కూడా భూమి మీదే అనుభవించటం మొదలుపెట్టాడు. దేవుని కోపం వస్తే నీ ఇచ్చలకు నిన్ను వదిలేస్తాడు, నీ కోరికలకు నిన్ను వదిలేస్తాడు, నీ హృదయంలో ఉన్న దురాశలకు నిన్ను వదిలేస్తాడు. ఇక నీకు తుచ్చమైన అభిలాషలు వస్తాయి, పశువుకు వచ్చే మనసు వస్తుంది. దేవుడు నేను కోప్పడి వదిలేసిన రోజున లోకములో ఉన్న పాపాలన్నీ నీలోనే ఉంటాయి. అన్ని పాపాలు నీలో ఉంటాయి. ఆ పాపమునకు తగిన, ఆ తప్పిదమునకు తగిన ఫలము కూడా అనుభవించాలి. ఎక్కడా? చచ్చిపోయిన తర్వాత నరకంలో కాదు, భూమి మీద బ్రతికుండగానే అనుభవించాలి. దేవుని కోపం ఇలా ఉంటుంది బిడ్డలారా. నువ్వు తప్పు చేసి ఈజీగా చనిపోతానని అనుకోకాకు. 19 రకాల పాపాలు, ఎన్ని పాపాలు నీలో ఉన్నాయో వాటికి తగిన, ఆ తప్పిదమునకు తగిన ఫలము ఎక్కడ? భూమి మీద మనం అనుభవించాలి, తప్పదు. ఎట్టుంటుంది దేవుని కోపం? నిన్ను పాపం చేయటకు వదిలేస్తాడు. ఆ పాపమునకు తగిన ప్రతిఫలం కూడా భూమి మీద అనుభవించేటట్టు చేస్తాడు. మరి నిత్య నరకాగ్నిలో అది వేరు, ఆ తీర్పులో. ఆఖరికి దేవుని కోపం వచ్చినప్పుడు ఈ 19 రకాల పాపాలు నీలో ఉంటాయి. తప్పిదమునకు తగిన ఫలం అనుభవిస్తావు. ఇట్టి కార్యములు చేయవారు మరణమునకు తగినవారు. పాపము వలన వచ్చు జీతము మరణం. చూడండి, ఆ మాట కూడా చదవండి. 32వ వచనం ముగిస్తున్నా. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. దేని తగినవారు? చదవన్న మాట. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు. 19 రకాల పాపాలు తగిన తప్పిదాలు అనుభవిస్తున్నాడు, తప్పిదమునకు తగిన ప్రతిఫలం అనిపిస్తున్నారు. ప్లస్ ఇట్టి కార్యములు చేయవారు మరణమునకు తగినవారు. మరణం అంటే అర్థం ఏంటంటే, చూడండి నా వైపు, ఒక నిమిషంలో ముగిస్తున్నా. మరణం అంటే అర్థం ఏంటంటే, దేవునికి పూర్తిగా దూరం అయిపోతారు. ఇకెన్నడూ దేవునిని వారు కలుసుకోరు. దేవుని కోపం మండిందా, దేవుని కోపం నీ మీదకు వచ్చిన దాకా నువ్వు అలాగే పాపములో ఉన్నావా? నీ పాపమును బట్టి దేవుడు నిన్ను అసహించుకునే వరకు, కోపపడే వరకు నువ్వు అలాగే ఉంటే
19 రకాల పాపాలు చేయటానికి దేవుడే నిన్ను వదిలేస్తాడు. నీ ఇష్టమైంది చేసుకోరా అని వదిలేస్తాడు. ఇక అప్పుడు లోకంలో ఉన్న పాపాలన్నీ నీలోకే వస్తాయి. త్రాగుడు, వ్యభిచారం, కయ్యిని, ఒక్కపోడి, ముక్కుపోడి, వ్యభిచారం, అభిచారం అన్నీ నీలోకే వస్తాయి. ఆ కార్యములకు తగిన, ఆ తప్పిదములకు తగిన ప్రతిఫలము భూమి మీదే అనుభవిస్తావు. నెక్స్ట్ ఈ కార్యాలన్నీ నీలోకి రావటం వల్ల అది నేను ఎక్కడ తీసుకొని వెళ్ళింది? మరణం. భౌతిక మరణం కాదు. బైబిల్ని ఎప్పుడూ అక్షరంగా అర్థం చేసుకోకూడదు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఈ కార్యాలన్నీ చేయటం వల్ల మరణం వచ్చింది. మరణము అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునికి పూర్తిగా దూరం అయిపోయారు. ఇక వారు ఎన్నడూ దేవుణ్ణి కలుసుకోలేరు. నేను అంటున్నాను, తల్లిదండ్రులారా, అమ్మా, నీ భర్త దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నాడంటే అర్థం ఏంటి? నీ పిల్లలు దేవుని దగ్గర రాలేకపోతున్నారంటే అర్థం ఏంటి? నీ కుటుంబం దేవుని దగ్గర రాలేకపోతుందంటే అర్థం ఏంటి? దేవునికి దూరం అయిపోయారు, దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నారంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా వారు చనిపోయారా? మరణం అంటే అదే, దేవునికి దూరం అయిపోవటం. దేవుని కోపం మండిందా, దేవుడు నీ హృదయంలో ఉన్న దురాశలకి నిన్ను వదిలేస్తాడు. చేసుకోరా, చేసుకో చేసుకో చేసుకో, నీ ఇష్టం, వదిలేస్తాడు. దేవుడు నిన్ను వదిలేశాడా? 19 రకాల పాపాలు వచ్చి గుండెల్లో చేరతాయి. ఒక వ్యభిచారం కాదు, 19 రకాల పాపాలు వచ్చి చేరతాయి. ఆ 19 రకాల పాపాలకు తగిన శిక్ష, తప్పిదమునకు తగిన ఫలం భూమి మీద అనుభవిస్తావు. అంతేకాదు, కొంతకాలానికి నీవు దేవునికి పూర్తిగా దూరం అయిపోతావు. ఇక దేవునిని నీవెన్నడూ కలుసుకోలేవు. ఎంత దారుణంగా ఉంటుంది ఏంటి? దేవుని కోపం. ఓ నా దేవుని పిల్లలారా, నీ మీద, నీ కుటుంబం మీద, నీ గ్రామం మీద దేవుని కోపం రాకూడదు. నా మీద, నా కుటుంబం మీద, దేవుడు నాకు అప్పగించిన సమాజం మీద దేవుని కోపం రాకూడదు అంటే మనలో ఉన్న పాపమును బట్టి ఆయన అసహించుకునే అంత కాడికి మనం తెచ్చుకోకూడదు. మనలో ఉన్న పాపమును బట్టి ఆయన మనలను అసహించుకునక మునుపే మనమే తిరిగి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నాలో పాపమున్న మాట వాస్తవమే, నీవు అసహించుకుంటానికి నాలో పాపం ఉంది, నాలో అవిధేయత ఉందయ్యా, నాలో ఉన్న అవిధేయతను బట్టి, పాపమును బట్టి నన్ను, నా కుటుంబాన్ని నీవు అసహించుకుంటే కోపం వస్తుంది. కోపం వస్తే లోకానుసారమైన మనిషిని అయిపోతాను. లోకానుసారమైన మనిషిని అయిపోతే లోకంలో ఉన్న 19 రకాల పాపాలు నాలో వచ్చేస్తాయి. 19 రకాల పాపాలు నాలో వస్తే ఆ 19 రకాల పాపాలకు తగిన శిక్ష భూమి మీద నేను అనుభవించాలి. మళ్ళీ నరకంలో అనుభవించాలి. మళ్ళీ నీకు దూరం అయిపోతాను. తండ్రి, దౌర్భాగ్య స్థితి నాకొద్దు, నా పిల్లలకు వద్దయ్యా, నా కుటుంబానికి వద్దయ్యా. తండ్రి, నువ్వు నన్ను అసహించుకోకూడదు. నువ్వు నన్ను అసహించుకోకూడదంటే నా పాపము విషయమై నేను పశ్చాత్తాపడుతున్నాను. నాలో ఏ పాపం ఉందో నాకు తెలుసయ్యా. ఆ పాపాన్ని బట్టి నువ్వు నన్ను అసహించుకోవటమే నీ కోపం. నా పాపమును నీ ఎదుటికి తెస్తున్నాను. నీవు అసహించుకోక మునుపే దాని నుండి నన్ను విడిపించమని నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. దాని నుండి విడుదల పొందాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను.
ఆ పాపములో నుండి, ఆ వ్యభిచారములో నుండి, ఆ మూర్ఖత్వంలో నుండి, ఆ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే స్వభావం నుండి విడుదల పొందాలని చాలాసార్లు ప్రయత్నం చేశానయ్యా. ఆ వ్యసనంలో నుండి, ఆ పాపం నుండి విడుదల పొందటం నా వల్ల కావట్లేదు. ఆ సెల్ ఫోన్ దాసత్వం నుండి, ఆ సోషల్ మీడియా నుండి, ఆ అశ్లీల భూత బొమ్మల నుండి చూడకుండా నేను విడుదల పొందలేకపోతున్నా. నాకు విడుదల కావాలి. లేకపోతే నువ్వు నన్ను అసగించుకుంటే నా మీద నీ కోపం వస్తుంది. కోపం వస్తే నా ఇచ్చలకు, నా కోరికలు నన్ను వదిలేస్తావు. వదిలేస్తే లోకానుసారమైన మనిషిని అయిపోతా. ఇక నా పిల్లలు నీ సన్నిధికి రారు, నేను నీకు దూరం అయిపోతాను. ఈ స్థితి నాకు వద్దయ్యా. దేవుడు నన్ను అసగించుకోమునిపే నా పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాను అంటూ దేవుని దగ్గరికి వస్తారా? ఎందుకో ఈ మాటలు మీతో చెప్పాలని బలహీనుడైన నన్ను దేవుడు బలపరిచాడు. ఒకవేళ దేవుడు కోపగించుకోబోతున్నాడేమో, నాకు అర్థం కావట్లేదు. నీ మీద, నీ బిడ్డల మీద, నీ గ్రామం మీద దేవుడు కోపగించుకోబోతున్నాడేమో. కోపగించుకుంటే ఏమైపోతాం? మోకరిస్తారా? ప్రార్థన